కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ లిక్కర్ కేసుకు సంబంధించి అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్కరుగా బెయిల్ మంజూరు చేస్తూ వస్తుంది ఏసీబీ కోర్టు. విజయవాడ ఏసీబీ కోర్టుకు సంబంధించి ఇప్పటికే A33గా ఉన్నటువంటి వ్యక్తికి మొదటగా బెయిల్ మంజూరు చేస్తూ వచ్చారు. అయితే ఈరోజు ఈ లిక్కర్ కేసుకు సంబంధించి కీలకంగా ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులకు కూడా ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ వస్తుంది. అయితే ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి మెయిన్గా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ధనుంజయ రెడ్డి కావచ్చు, అలాగే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, అలాగే గోవిందప్ప బాలాజీ కావచ్చు, వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఈరోజు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ వస్తుంది. వీళ్ళ ముగ్గురు అరెస్ట్ అయ్యి కూడా దగ్గరగా 100 రోజులు పూర్తయినటువంటి నేపథ్యంలో ఆల్రెడీ కోర్టు కండిషన్స్ ప్రకారం 90 రోజులకు సంబంధించి ఎవరైతే జైల్లో ఉంటారో వాళ్ళకి బెయిల్ ఇచ్చేటువంటి వెసులుబాటు ఉంటుంది. ఆ ప్రాతిపదికన ఈరోజు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా మే 14న గోవిందప్ప బాలాజీని లిక్కర్ కేసుకు సంబంధించి సిట్ అరెస్ట్ చేస్తూ వచ్చింది. ఫస్ట్ విచారణకు సంబంధించి చెప్పేసి సిట్ పిలుస్తూ వచ్చింది. విచారణ తర్వాత ఈయన ప్రమేయం కూడా లిక్కర్ కేసులో ఉందని చెప్పేసి సిట్ అనుమానించినటువంటి నేపథ్యంలో ఈయన్ని లిక్కర్ కేసుకు సంబంధించి అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా సిట్ అధికారులు చెప్తూ ఉన్నారు. ఈయన భారతీయ సిమెంట్కి సంబంధించిన కార్యకలాపాల్లో కీలక వ్యక్తిగా పరిగణిస్తూ వస్తున్నారు. కీలక వ్యక్తిగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన కంపెనీల్లో కీలక వ్యక్తిగా ఉన్నారు. అయితే ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించిన డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులన్నింటినీ కూడా వివిధ మార్గాల ద్వారా, హవాలా ద్వారానో, లేదంటే మనీ లాండరింగ్ ద్వారానో, లేదంటే వివిధ మార్గాల ద్వారా వాటన్నిటినీ కూడా రూట్ మార్చి భారతీయ కంపెనీలో భారతీయకి సంబంధించిన భారతీయ సిమెంట్స్లో కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కొన్ని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని చెప్పేసి ఇటు టీడీపీకి సంబంధించిన మీడియా ఛానల్స్ కావచ్చు, లేదంటే కొన్ని పత్రికల్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈయన్ని కూడా ఈ లిక్కర్ కేసులో ఈయన యొక్క పాత్ర ఉందంటూ కూడా అనుమానాలు వ్యక్తం చేసినటువంటి అంశంలో సిట్ ఈయన అరెస్ట్ చేస్తూ వచ్చింది. సో మే 14న అరెస్ట్ అయినటువంటి గోవిందప్ప బాలాజీ ఈరోజు ఎట్టకేలకు విడుదలవుతూ వచ్చారు. ఈయన్ని విడుదల చేయాలని చెప్పేసి ఏసీబీ కోర్టు తెలుపుతూ వచ్చింది. అయితే ఇప్పటికే గోవిందప్ప బాలాజీ చాలాసార్లు కోర్టుకు వెళ్లారు బెయిల్ కోసము. బెయిల్లో పిటిషన్లు దాఖలు చేస్తూ వచ్చారు. కానీ ఈయన కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన బయటకు వస్తే కేసుకు సంబంధించిన అంశాలు తారుమారయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి ఎక్కడా కూడా బెయిల్ ఇవ్వద్దంటూ కూడా సిట్ కోరినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత మే 16వ తారీఖున ధనుంజయ రెడ్డి కావచ్చు, అలాగే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి కోటరీలో, అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి చుట్టూరు కోటరీ ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంటారో ఆ కోటరీకి సంబంధించి కీలక భాగస్వామ్యంగా ఉన్నటువంటి వ్యక్తుల్లో వీళ్ళిద్దరు కూడా ఒకరు. అయితే గతంలో చాలాసార్లు ధనుంజయ రెడ్డి గారికి సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి టైంలో కూడా అటు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఇటు విజయసాయిరెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరి కంటే కూడా బ్యాక్గ్రౌండ్ నుంచి సీఎంఓల నుంచి కన్ను సన్నలతోనే మొత్తం నడిపించారని చెప్పేసి కూడా ధనుంజయ రెడ్డి మీద పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఈ లిక్కర్ కేసుకు సంబంధించి కూడా ఈయన హస్తం కూడా ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో మే 16వ తారీఖున ధనుంజయ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తూ వచ్చారు. వీళ్ళిద్దరిని కూడా లిక్కర్ కేసుకు సంబంధించి విచారిస్తున్నటువంటి నేపథ్యంలో సిట్ ఖచ్చితంగా వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని చెప్పేసి ఆ రోజు ఆలోచిస్తూ వచ్చింది. ఆ తర్వాత వీళ్ళిద్దరిని కూడా కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కోరినటువంటి నేపథ్యంలో ఆ కస్టడీకి ఇస్తున్నట్టు కూడా ఏసీబీ కోర్టు తెలుపుతుంది. సో దాదాపు వీళ్ళిద్దరు కూడా అరెస్ట్ అయ్యి ఒకళ్ళు మే 14న అరెస్ట్ అయితే గోవిందప్ప బాలాజీ, మే 16వ తారీఖున ధనుంజయ రెడ్డి కావచ్చు, అలాగే కృష్ణమోహన్ రెడ్డిని కూడా సిట్ అరెస్ట్ చేస్తూ వచ్చింది. ఏసీబీ కోర్టు ఏదైతే దాన్ని కన్విన్స్ అయింది, సిట్ చెప్పినటువంటి అంశాలు కన్విన్స్ అయ్యి అరెస్ట్ చేసుకుంటూ వచ్చింది. అయితే మెయిన్గా ఈ ముగ్గురికి సంబంధించి కీలకంగా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నటువంటి మరొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అలాగే వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి కూడా ఇప్పటికే లిక్కర్ కేసుకు సంబంధించిన అంశాల మీద అరెస్ట్ అవుతూ వచ్చారు. ఆయన కూడా దాదాపు 50 రోజులకు పైగా ఆయన కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాము. ఈ రోజు ఉదయమే ఆయనకి సంబంధించి మధ్యంతర బెయిల్ ఇస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పును కూడా చెప్పినటువంటి పరిస్థితిని చూస్తున్నాము. ఎందుకంటే ఆయన్ని కన్సల్ట్ చేసినటువంటి పరిణామం ఏదైతే ఉందో, ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి తన ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి మిథున్ రెడ్డి కోర్టుకు వెళ్లారు. సో ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా జరిగేటువంటి ఒక ఎన్నిక. ఆయన కూడా ఒక పార్లమెంట్కి సంబంధించి ఒక అధినేతగా ఉంటూ ఉన్నారు. సో వైసీపీకి సంబంధించి పార్టీకి సంబంధించి ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి. సో ఖచ్చితంగా ఆయన ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ హక్కును కూడా కల్పిస్తూ ఈరోజు ఏసీబీ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ వచ్చింది. దానికి సంబంధించి కూడా కోర్టు ఆయనకి సంబంధించి పూచీకత్తు, అంటే 50,000 పూచీకత్తు, అలాగే ఇద్దరికి సంబంధించిన సపోర్ట్తో బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్తుంది. అలాగే దేనికైతే ఈ ఇష్యూకి సంబంధించి మెయిన్గా
ధనుంజయ రెడ్డికి సంబంధించి చూసుకున్నా, లేదంటే కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి చూసుకున్నా, గోవిందప్ప బాలాజీకి సంబంధించుకున్నా, వీళ్ళిద్దరికి సంబంధించి చూసుకున్నా కూడా వీళ్ళ ముగ్గురికి సంబంధించి ₹1,00,000 పూచీకత్తు, అలాగే ఇద్దరికి సంబంధించి ఇద్దరు షూరిటీలతో కూడా బెయిల్ మంజూరు చేసినట్టు కూడా చెప్తుంది. అయితే ఈరోజు ఇప్పటికే టైం 5 గంటలకు కావాల్సినటువంటి నేపథ్యంలో ఇప్పుడు 6 గంటల లోపు ఈ కోర్టు ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కోర్టు ఆర్డర్స్ని తీసుకెళ్లి రాజమండ్రి సెంట్రల్ జైల్లో సబ్మిట్ చేస్తే అక్కడ జైలు అధికారులు వీళ్ళని రిలీజ్ చేసే పరిస్థితి ఉంటుంది. లేదంటే మాత్రం వీళ్ళని రేపు కానీ లేదంటే సోమవారం కానీ రిలీజ్ చేసే పరిస్థితి ఉంటుందంటే కూడా చెప్తూ వస్తున్నారు. సో ఈ పరిణామాలన్నింటినీ కూడా చూడాల్సి ఉంది. అయితే మెయిన్గా ఇప్పటికే లిక్కర్ కేసుకు సంబంధించి పెద్ద ఎత్తున ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. ఇటు కూటమి ప్రభుత్వానికి సంబంధించి వైసీపీ మీద, వైసీపీ నుంచి కూటమి ప్రభుత్వానికి మీద ఒకళ్ళ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేసుకుంటూ ఉండడం నేపథ్యంలో ఇక్కడ బిగ్ బాస్ అరెస్ట్ అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ వచ్చాయి ఒక 5-6 నెలల వరకు కూడా. సో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేస్తారు, ఆల్రెడీ ఆయన పేరు అందరూ చెప్పేసేస్తారు. A1గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి ఎవరైతే ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిగా ఆరోపించబడుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో రాజ్ కసిరెడ్డికి సంబంధించి ఆయన కూడా చాలాసార్లు కోర్టుకు వెళ్తూ వచ్చారు. ఇటీవల చాలా ఆయన మీద ఆరోపణలు చేస్తుంది. కానీ ఆయన రివర్స్గా సిట్టికి కావచ్చు, అలాగే ప్రభుత్వానికి కూడా ఇబ్బంది పెట్టే విధంగా కొన్ని పరిణామాలు కూడా జరుగుతూ వచ్చాయి. ఇటీవల హైదరాబాద్ శివారు ప్రాంతంలో దొరికినటువంటి 11 కోట్ల అంశానికి సంబంధించి అది రాజ్ కసిరెడ్డివే, అవన్నీ కూడా లిక్కర్కి సంబంధించిన డబ్బులు అంటూ కూడా టీడీపీకి సంబంధించిన మీడియాలో కావచ్చు, పత్రికల్లో కావచ్చు పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతూ వచ్చాయి. కానీ ఆ 11 కోట్లు నావి కాదు అంటూ కూడా డైరెక్ట్గా ఏసీబీ కోర్టులోనే ఆయన పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి మనం చూస్తూ వచ్చాము. ఆ తర్వాత సిట్ కూడా దాన్ని మాట మార్చే ప్రయత్నం చేసింది. ఆ డబ్బులన్నింటినీ కూడా సీక్రెట్గా ఫోటోలు తీసి లేదంటే మీరు కౌంట్ చేసేటప్పుడు ఆ సీరియల్ నెంబర్స్ అన్నింటినీ కూడా రికార్డ్ చేయాలని చెప్పేసి కోర్టు చెప్పినప్పటికీ కూడా వాటన్నిటినీ తీసుకెళ్లి వెంటనే క్యాష్ని తారుమారు చేసే విధంగా ఎస్బీఐ బ్యాంకులో డిపాజిట్ చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. సో ఇలా అన్ని అంశాలు ఒకదానికొకటి మ్యాచ్ అవ్వనటువంటి తరుణంలో నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి లీడ్ అవ్వాలన్నా కూడా పూర్తి స్థాయిలో కీలక ఆధారాలు ఉండాలి. ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే ఎలాంటి క్లియర్ కట్ ఆధారాలు లేకుండా కోర్టులో ఆ కేసు నిలబడకుండా ఉండే పరిస్థితి, అలా లేకుండా అరెస్ట్ చేస్తే మాత్రం దానికి శాంటిటీ ఉండదు. ఇప్పటికే వైసీపీ నేతలకు సంబంధించి పూర్తి స్థాయిలో అరెస్టులు జరుగుతున్నాయి. ఉన్నటువంటి టాప్ ప్లేయర్లో ఉన్నటువంటి నేతలందరి మీద వరుసగా కేసులు పెడుతూ ఉన్నారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఆ కోర్టులకు సంబంధించిన కోర్టులు కూడా ఇచ్చేటువంటి డెలిబరేషన్స్ కూడా చాలా సీరియస్గా ఉన్నాయి. ముఖ్యంగా పోలీసుల తీరు మీద కూడా కోర్టులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తారా లేదా అనేది పక్కన పెడితే మాత్రము లిక్కర్ కేసుకు సంబంధించి రోజు రోజుకి మీడియాలో వస్తున్నటువంటి వార్తలు చూస్తున్నా, లేదంటే మీడియాలో ప్రచారం ఎక్కువైపోతుంది. కానీ సిట్కి సంబంధించిన పరిణామాలు చూస్తున్నా, కోర్టు ఇచ్చేటువంటి ఆర్డర్స్ చూసినా కూడా చాలా భిన్నంగా కనిపిస్తుంది. సో ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత, అంటే దాదాపు 100 రోజులు తర్వాత అరెస్ట్ అయినటువంటి 100 రోజుల తర్వాత ఈ కేసుకు సంబంధించి ముగ్గురు కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి ఈరోజు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ వచ్చింది. అలాగే కీలకంగా ఉన్నటువంటి మిథున్ రెడ్డికి సంబంధించి కూడా మధ్యంతర బెయిల్ ఇస్తూ వచ్చింది. సో ఆ తర్వాత మిథున్ రెడ్డి పూర్తి స్థాయిలో బెయిల్ కోరుతూ మళ్ళీ కోర్టుకు వెళ్తారా లేదనేది కూడా చూడాల్సి ఉంది. ఒకవేళ కోర్టుకు వెళ్తే అక్కడ కోర్టు ఇచ్చేటువంటి పరిణామాలు కూడా ఏంటనేది కూడా చూడాల్సిన పరిస్థితి. సో ఇంకా మెయిన్గా ఉన్నది ఇక్కడ A1 సంబంధించి రాజ్ కసిరెడ్డికి మాత్రము బెయిల్ కోసం ఆయన చాలాసార్లు కోర్టుకు వెళ్ళినప్పుడు మాత్రము కోర్టు మాత్రం దాన్ని కన్సిడర్ చేయట్లేదు. సిట్ మాత్రం తీవ్రంగా ఆయన మీద ఆరోపణలు గుప్పిస్తూ వస్తుంది. ఈయనే మెయిన్ ఈ లిక్కర్ కేసుకు సంబంధించి మెయిన్ వ్యక్తి అంటూ కూడా ఆయన మీద ఆరోపణలు వ్యక్తం చేస్తూ వస్తున్న నేపథ్యంలో సో ఈ తర్వాత అంటే ఈ వీళ్ళందరూ అరెస్టుల తర్వాత కూడా రాజ్ కసిరెడ్డికి సంబంధించి ముందుగానే ఎక్కువ అరెస్ట్ జరిగింది. ఆయన అరెస్ట్ కూడా 120 రోజులు కూడా దాటిపోయినటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు ఆయన కూడా బెయిల్ మీద రిలీజ్ చేసే పరిస్థితి కూడా వెసులుబాటు కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ వెసులుబాటును కూడా కోర్టు కల్పిస్తుందా లేదా అనేది కూడా చూడాలి. సో ఏదేమైనప్పటికీ వైసీపీ నేతలకు సంబంధించి లిక్కర్ కేసుకు సంబంధించి అరెస్ట్ ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇది ఒక రిలీఫ్ గానే చూడాలి. జగన్మోహన్ రెడ్డికి అరెస్ట్కి లీడ్ అవుతుందంటూ ఏదైతే టీడీపీ మీడియా కావచ్చు, టీడీపీ సంబంధించిన పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వస్తున్నటువంటి అంశం ఏముందో దానికి బ్రేక్ ఇచ్చే విధంగా, దానికి బ్రేక్ పడే విధంగా ఈరోజు ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఈ బెయిల్ చూస్తే అర్థమవుతుంది. లిక్కర్ కేసుకు సంబంధించి ఇంతటితో క్లోజ్ అయ్యే పరిస్థితి ఉంటుందా? ఇప్పటికే 2 ఛార్జ్ షీట్లని సిట్ దాఖలు చేస్తూ వచ్చింది. 305 పేజీలతో మొదటి ఛార్జ్ షీటు, ఆ తర్వాత 200 పైగా పేజీలతో రెండో ఛార్జ్ షీట్ని కూడా దాఖలు చేసిన నేపథ్యంలో ఈ 2 ఛార్జ్ షీట్లకే పరిమితం అవుతుందా? ఫైనల్ కంక్లూజన్ ఛార్జ్ షీట్ వేసి ఆ తర్వాత ఒకసారి ఛార్జ్ షీట్లు అన్ని కంక్లూడ్ అయిపోయి తీసుకెళ్తే మాత్రము ఆ తర్వాత వాటిని పరిశీలించే పరిస్థితి ఉంటుంది తప్పితే ఇలా విచారణ కోసము జైల్లో పెట్టి వాళ్ళని విచారించే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండదు. ట్రయల్ మాత్రమే ఉంటుంది. ఆ కేసులకు సంబంధించి ట్రయల్ మాత్రమే ఉంటుంది. విచారణ జరిగే ప్రతిసారి కూడా కోర్టుకు వెళ్ళి హాజరుపడాల్సిన పరిస్థితి ఉంటుంది తప్పితే ఎక్కడా కూడా జైల్లో పెట్టాల్సినటువంటి సిచ్యువేషన్ ఉండదు. సో పూర్తి స్థాయిలో ఛార్జ్ షీట్లన్నీ వేసి ట్రయల్కి ఇస్తారా, లేదంటే ఇలానే ఇంకా ఈ కేసుని సాగదీస్తూ కొత్త వ్యక్తులకు సంబంధించి వేరే కేసులు పెట్టి ఏమైనా అరెస్ట్ చేసి వాళ్ళని మళ్ళీ మరింత కాలం జైల్లో పెట్టే పరిస్థితి చేస్తారనేది కూడా చూడాల్సింది. సో ఇది మాత్రము వైసీపీ నేతలకు సంబంధించి ముఖ్యంగా లిక్కర్ కేసు మీద పెద్ద ఎత్తున వైసీపీ మీద ఏదైతే ఆరోపణలు వస్తున్నటువంటి అంశం ఉందో ఆ అంశంలో మాత్రము ఈరోజు వైసీపీకి గుడ్ న్యూస్గా చెప్పాలి. వైసీపీకి కొంత రిలాక్సేషన్ కూడా ఏసీబీ కోర్టు ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది.